హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నా స్టైల్లో చేసిన గుత్తి క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీని అయితే చూపిస్తున్నానండి. ఈ కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉందండి. ఇదైతే సేమ్ గుత్తొంకాయ కూర లాగానే ఉంది. ఫ్లేవర్ అయితే సూపర్ టేస్ట్ ఉందండి. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ కర్రీ కోసం అయితే అన్ని ఇంట్లో ఉన్న వాటితోని సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ముందుగా ఈ కర్రీ కోసం అయితే మనం 1/2 kg క్యాప్సికమ్లు అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలని వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొన్ని కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ ధనియాలు, ఇంకా 2 స్పూన్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇవి కూడా ఫ్రై అయినట్లే. వీటిని అయితే ఇప్పుడు మనం చల్లార్చుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం క్యాప్సికమ్ని అయితే కట్ చేసుకుందాం. ఈ క్యాప్సికమ్ని అయితే పైన ఫస్ట్ ఈ తోడు పైన కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసేయాలి. ఇది క్యాప్సికమ్ మొత్తం కట్ కాకుండా మంచిగా రౌండ్గా ఇలా మధ్యలోనే మాత్రం కట్ చేసుకోవాలండి. దాంట్లో గింజలు అయితే ఇదే విధంగా తీసేసుకోవాలండి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా అన్నిటిని అయితే తీసుకోవాలండి. చూడండి, అన్నీ ఇలా తీసేసుకోవాలి. గింజలు చూడండి ఎన్ని వచ్చినాయో దీంట్లో. అన్నీ తీసుకున్న తర్వాత ఈ మసాలాలు అయితే చల్లారినాయి. వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక మిక్సీ జార్లు తీసుకొని దీంట్లో కొన్ని ఎల్లిపాయలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మన టేస్ట్కు సరిపడా చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టి పెట్టుకోవాలండి. దీన్ని అలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టినటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా పేస్ట్ లాగా. ఇప్పుడైతే మనం వీటిల్లో స్టఫింగ్ చేద్దాం. క్యాప్సికంలో ఫుల్గా అవసరం లేదండి, దీన్ని హాఫ్ వరకు స్టఫింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఉడికినప్పుడు దగ్గర పడుతున్నాయి కదా క్యాప్సికమ్ అనేది. ఇప్పుడు మిగతా మసాలాను అయితే గ్రేవీ కోసం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లో క్యాప్సికమ్ని అయితే ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని దీన్ని అయితే మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు వీటిని అయితే సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టి సెకండ్ వైపు కూడా ఉడికేటట్లు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీంట్లో అయితే మసాలాను అయితే వేసుకోవాలి. మసాలాను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టి అయితే ఉడికించుకోవాలండి. దీన్ని అయితే మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ఫైనల్గా మూత తీసి చూస్తే గుత్తి క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే గుమగుమలాడుతూ టేస్ట్ ఉందండి. ఫైనల్గా దీంట్లో కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఈ కర్రీ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.